హిస్టారికల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ కే విషయంలో యంగ్ రెబల్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించేశాడు. ఇక మహేష్ వచ్చే నెలలో భారీ షాక్ ఇవ్వబోతున్నట్టు తేలింది. బన్నీ, రామ్ చరణ్, తారక్ సంగతే తేలాల్సి ఉంది. ముగ్గురు గురించి 3 రూమర్లతో ఇండస్ట్రీలో టాక్ షాక్ ఇచ్చేలా ఉంది. పుష్ప 2 కోసం ఫిల్మ్ టీమ్ స్ట్రాటజీ మార్చింది. 30 అనుకున్న చోట 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసింది. థాయిలాండ్లో పులితో ఫైట్ సీన్స్ ని 40 రోజుల లాంగ్ షెడ్యూల్లో పూర్తి చేసే పని చేస్తోంది. ఇక పుష్ప 2 మూవీ టీం వచ్చే నెల 17న మేకింగ్ వీడియోని వదలబోతుందట. లాస్ట్ ఇయర్ సేమ్ సీజన్ లో పుష్ప సక్సెస్ అవడంతో 1 ఇయర్ యూనివర్సిటీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసిందట. ఇక అవతార్ 2 మూవీతో పాటు పుష్ప 2 గ్లింప్స్ ని అటాచ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. RRR2 మూవీకి అవకాశం ఉంది, కానీ ఇప్పుడే కాదన్నాడు జక్కన్న. ఉంటే మహేష్ బాబు సినిమా తర్వాత ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇక న్యూజిలాండ్లో శంకర్ మేకింగ్లో చెర్రీ చేస్తున్న సినిమా తాలూకు సాంగ్ షూటింగ్ సందడి మొదలైంది. ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ చేసిన బుచ్చిబాబుకి బ్రేక్ పడిందట. తన కథని తారక్ రిజెక్ట్ చేశాడట. దీంతో ఫిబ్రవరిలో కొరటాల శివ ప్రాజెక్టు మాత్రమే పట్టాలెక్కుతుందంటున్నారు. పవన్ మళ్లీ పొలిటికల్ గా బిజీ అవడంతో హరిహర వీరమల్లు షూటింగ్ కి బ్రేక్ పడింది. అలానే ఇప్పట్లో వినోద్యం సీతం రీమేక్ ఉండకపోవచ్చంటున్నారు. మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కానుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సంక్రాంతి మొదలయ్యే వరకు బ్రేక్ లేని లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. ప్రభాస్ ఆదిపురుష్ వాయిదాతో సలార్ ప్రాజెక్ట్ కేలు కూడా పోస్ట్ పోన్ వైపే అడుగులు వేస్తున్నాయి. ఇక ఇంతలో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో ప్రభాస్ సినిమాకు అడుగులు పడుతున్నాయి. 800 కోట్లతో మరో హిందీ ప్రాజెక్టుకి ప్రభాస్ సై అంటున్నాడట. ఖుషి మూవీకి బ్రేక్ పట్టడంతో పెండింగ్ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ మొత్తానికి కొత్త నిర్ణయం తీసుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో మాస్ మూవీ చేయబోతున్నాడు. కథ ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ అయిందట.